రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం, దేవుణ్ణి గౌరవిస్తున్నాం. నా యేసు గురించి నేను చెబుతున్నాను, నచ్చితే విను. తప్పుడు మాటలు మాట్లాడగా ఆయన కోసం కానీ బైబిల్ కోసం కానీ. మళ్ళా చెప్తున్నాడు, బైబిల్ అనేది మహాజ్ఞాన గ్రంథం. దీనిని తప్పని నిరూపించే మగాడు మొనగాడు ఎప్పటి వరకు చరిత్రలో పుట్టలేదు, భవిష్యత్తులో పుట్టబోడు. ఇది రాసుకోండి మీరు క్రీస్తు విరోధులారా. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ భూమి మీద ఊపిరి ఉన్నంత వరకు ఎవడు బైబిల్ కోసం తప్పుడు మాటలాడలేడు. ఎక్కడో 3 వీధులలో బౌవని కుక్కలాగా అరడం కాదా ఎవరే కుక్క. యేసు అంటే ఎందుకండి వీళ్ళకి ఎంత అక్కసు? ఏంటి యేసు వీళ్ళకి అన్యాయం చేశాడా? కాళ్ళు లేనివాడు కాళ్ళు ఇచ్చాడు, ఆకలితో వాళ్ళకి అన్నం పెట్టాడు, చివరికి తన ప్రాణాన్ని పెట్టి మీ పాపాల కోసం చచ్చిపోతున్నానన్న ఆయన మీద ఎందుకండి ఈ పగ వీళ్ళకి? ఏయ్, ఆ యేసు ఎవరో బైబిల్లో ఉంది, చూపించమంటావా? చూడండి, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం, చివరి పుస్తకం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనంలో నీ యేసు అంటున్న మాట, నేనే ఆల్ఫయు ఒమేగా. ఇది అర్థం కాలేదేమో మనకి. కింద చదవండి, దాని భావం చెప్తున్నాడు. మొదటి వాడను కడపటి వాడను, ప్రారంభం ముగింపు. ఎవరు? నీవు నమ్మిన యేసు. ఎవరైనా? నేనే ప్రారంభం, నేనే ముగింపు. దేనికి? నీవు అనుభవిస్తున్న ఈ ప్రకృతి చక్రానికి. అవునా? ఎలా కలిగింది అనుకున్నారు? ఈ సూర్య చంద్ర నక్షత్ర గ్రహాలు ఎలా కలిగాయి అనుకున్నారు? మాట అండి. ఎవరా మాట? ఎవరా మాట? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కలిగినదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఎవరైనా? హూ ఇస్ హీ? హీ ఈజ్ వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఆయన వల్ల కలిగింది ఈ ప్రకృతి, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ నక్షత్రాలు ఆయన వల్ల కలిగితే, కలిగిన సూర్య చంద్ర నక్షత్రాల వలన కాలం నీకు పుడితే కాల ప్రారంభకుడు ఆయన. ఎవరు? నీవు కొలుస్తున్న రక్షకుడు, జగత్ రక్షకుడైన యేసుక్రీస్తు కాల ప్రారంభకుడు. ఇంకా ఆది ఆయన, అంతము నేనే అంటున్నాడు. ఈ చక్రాన్ని పగలగొట్టాలి అంటే నేను రావాలి, ఈ చక్రం త్వరగలైపోవాలి అంటే నేను భూమి మీదకి రావాలి అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఎప్పుడు పగిలిపోద్ది ఈ చక్రం చెప్పండి? యేసు ఆగమనం, ఈ విశ్వ వినాశనం. ఆయన అడుగుతోనే భస్మం కాబోతుందండి. కాల చక్రం ముగియబోతుంది. కాలానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే నీ యేసు ఉండాలి. ఇటు యేసులో అంత గొప్ప కాలం ఉందా? గొప్పగా పొగడేసుకుంటున్నారు మీ ప్రభువుని కొంతమంది దొంగ సన్నాసులు అనుకోవచ్చు. ఇటు మీ యేసు కాలంలో అంత గొప్పోడా? చెబుతాను విను, ఎంత గొప్పోడో మరి నీకు చెబుతా. గొప్పోడు కొనుక్కునే ముందు ఒక మాట చూపిస్తాను మీకు. ఆయన ఎంత గొప్పోడో దేవుడు అన్న మాట ఒకసారి మీకు చూపిస్తాను. 2వ అధ్యాయం 9, 10 వచనాలు, 11 వచనాలు. 9, 10, 11 చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాళ్ళు. ఏంటంటే బైబిల్ అండి, బైబిల్. ప్రతి వాని మోకాళ్ళు, జాగ్రత్తగానండి బైబిల్. ప్రతి వాని, అది ఎవడైనా కానివ్వండి, ప్రతి వాని మోకాళ్ళు యేసు నామాన వంగాలే. అది పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారు ముల్లోకాల్లో ఎవడైనా సరే యేసు నామాన వంగాలి. ఎందుకు? కింద చెప్పండి, కింద చదవండి ఏం చెప్తున్నాడు. ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు. ప్రభు అంటే కింగ్, లార్డ్. ప్రభు అంటే కింగ్ అండి. ప్రభు అంటే ఏంటి? ప్రభువుల వారు, ఏలినవారు. అవును. ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు, భూమి మీద ఎన్ని పేర్లున్నాయో, ఎన్ని కోట్ల పేర్లున్నాయో, ప్రతి నామమునకు పై నామం. ఎక్కడుందని నామం? ఎక్కడుందని యేసు నామం? పై నామం. ఎలా? ఎక్కడుందండి ప్రభు నామం? ఎక్కడుందండి ప్రభు నామం? పైన ఎక్కడుందండి? ఉంది. అర్థం కాలేదు మీకు. ప్రతి
ప్రతి వాని మోకాళ్ళు వంగాలి, ప్రతి వాడు యేసు ప్రభువుని ఒప్పుకోవాలి. ఎలా? కాలం ఆయన వలనే ప్రారంభమైంది, కాలం ఆయన వలనే ముగుస్తుంది. అందుకే ఈ కాలం మనం లెక్కిస్తున్నాం. ఎలా? ఈరోజు డిసెంబర్ 21, 2012 అని అంటున్నామంటే ఎవరిని బట్టి చెప్పండి? ఎవరు పుట్టి 2012 సంవత్సరాలు అయింది చెప్పండి? ఎవరు పుట్టండి? వినబట్లేదు. ఎవరు పుట్టి? యేసు పుట్టి. ఇది ప్రపంచంలో ఆరిన నేల మీద ఉన్న ప్రతి వాడు వెయ్యవలసిన తేదీ. ప్రతి వాడు ఈ తేదీని వెయ్యాలి. అరే, నీ బ్యాంకులో నోటు మారాలి అన్నా, చెక్కు మారాలి అన్నా, దస్తావేజులు చెల్లాలి అన్నా ఎవడిని సంవత్సరాన్ని రా వాడుతున్నా నువ్వు? క్రీస్తు శకం కాలం అదా? లేదండి, నేను క్రీస్తు శకాన్ని ఒప్పుకోను. అయితే వెయ్యి. చెక్ మీద 2042 నెయ్యి దరిద్రుడా. బ్యాంక్ వాడు తీసుకుంటాడేమో. నీ ఇష్టం వచ్చిన డేట్ అయ్యి చింపి పడేస్తాడు బ్యాంక్ మేనేజర్. ఇకపోతే నువ్వు తప్పుడు చెక్ ఇచ్చావని నేను అరెస్ట్ చేస్తాడు లోన. అంత దమ్ముందా? డేటు మార్చగలిగే దమ్ము ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? లేదు. యేసుని ఒప్పుకోవాలా? డేట్ వేస్తున్నావు అంటే నువ్వు చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు ఎవడైనా ప్రపంచంలో తేదీ వేస్తున్నాడు అంటే నా యేసును బట్టే. ఇప్పుడు పరిణామం కాదా?